అయితే ఈ రెండు మనం ఈరోజు చెప్పుకుంటాం. కాబట్టి రేపు మీరు అందరూ కూడా ఇంటి దగ్గర బాగా కూర్చొని వీలైనటువంటి ఎక్కువ మాలలు జపం చేయండి. హరే కృష్ణ మహామంత్రం. నిత్యానంద మహాప్రభు ఎప్పుడు ఆనందిస్తారంటే ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా జపం చేస్తారో ఆయన చాలా ఆనందిస్తారు. ఎందుకంటే నిత్యానంద మహాప్రభుకి శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. నువ్వు ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా ఇంటింటికి డోర్ నాక్ చేయమంటున్నా చైతన్య మహాప్రభు. ఇంటింటికి వెళ్ళి డోర్ కొట్టి భవతి భిక్షాందేహి అని అడుగుమంటున్నా. వాళ్ళు భిక్ష పట్టుకొని వస్తారు కదా, ఆ భిక్ష తీసుకోవద్దు. ఏం చెప్తావంటే వాళ్ళు నిన్ను అడగాల్సినటువంటి భిక్ష ఏంటంటే దయచేసి కృష్ణనామాన్ని జపించండి అని అడగమంటారు. ఎందుకంటే ఈ జగత్తులో ఈ దిగజారినటువంటి జీవులు మనందరం కూడా ఇటువంటి మనల్ని రక్షించడానికి కేవలం హరే కృష్ణ మహామంత్రం తప్ప మరొకటి ఏది లేదు. కలియుగంలో మనల్ని రక్షించడానికి ఏకైక మార్గం ఇది షోడశక నామ్నాం కలికల్ముష నాశనం నాకరో పలకరో ఉపాయ సర్వవేదేశి దృశ్యతి. ఇంతకన్నా మించిన కరుణోపాయం లేదు. కాబట్టి నిత్యానంద మహాప్రభు ఎప్పుడు ఆనందిస్తారంటే ఎవరైతే బాగా హరినామ జపం చేస్తారో. అందుకని రేపు మీ ఉద్యోగాలు వ్యాపారాలు ఇంకా ఏదో రకరకాల పనులు ఉంటారు. కాబట్టి అందరూ ఎక్కువ సమయం రేపు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మీరు ప్రసాదాన్ని తీసుకోవచ్చు. రేపంతా కూడా ఎక్కువ భగవన్ నామాన్ని చేయడానికి ప్రయత్నించేయండి. నిత్యానంద త్రయోదశి ఈరోజు వరాహ ద్వాదశి సందర్భంగా అసలు నిత్యానంద త్రయోదశి గౌరవనీయులకి అభిషేకం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అభిషేకం చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల మూలంగా అభిషేకాన్ని కూడా చేసుకోలేకపోతున్నాం. సో అభయచరణకి హెల్త్ బాగాలేదు. తనకి మొన్న 2 రోజుల క్రితం ఒక ఫ్రాక్చర్ అయింది. ఒక మేజర్ ఆపరేషన్ జరిగిందనమాట. సో అందువల్ల మాతాజీ అక్కడ ఉండిపోయింది. ఎక్స్పెషల్లీ మీకోసం నేను ఇక్కడికి వచ్చాను అనమాట. అభయచరణ్ పరిస్థితి ఏం బాగాలేదు. తను చాలా అనారోగ్యంగా ఉన్నాడు. సో ఆదివారం ఈరోజు రాకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చే ఆదివారం ఉండను. ఎందుకంటే ద్వారకా యాత్రకు తీసుకెళ్తున్నాం భక్తులందరినీ. సో అందరూ డిస్టర్బ్ అవుతారు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సో మరి రేపు నిత్యానంద త్రయోదశి సెలబ్రేట్ చేయడానికి నాకు అరకులో కూడా ఒక ప్రోగ్రాం ఉంది రేపు. సో అరకు ప్రోగ్రాంకి వెళ్తున్నాను. అది అయిపోయిన వెంటనే మళ్ళీ నేను ద్వారకా వెళ్ళాలి. సో అందువల్ల ఈ సంవత్సరం సెలబ్రేట్ చేయలేకపోతున్నాం. ఈ సంవత్సరం సెలబ్రేషన్ ఎలా చేయాలి అంటే భగవన్ నామంతో చేసుకోవాలి సెలబ్రేషన్. అయితే ఒకసారి సంకీర్తన యొక్క అర్థం చూద్దాం. పరమ కరుణా ఆహి దుయి జన నితాయ గౌరచంద్ర సభావతర సారశిరోమణి కేవలానంద కంద. నితాయ్ గౌరచంద్రులు అనబడే ఇద్దరు ప్రభువులు చాలా కరుణ కలవారు. వారు అన్ని అవతారాలకి సారము మరియు శిరోమణి. ఈ అవతార మూర్తుల విశిష్టత ఏమిటంటే వారు చూపిన మార్గం కేవలం ఆనందముతో నిండినటువంటి కీర్తన చేయడం, నృత్యం చేయడము. బాజో బాజో బాయి చైతన్య నీతాయ్ సుదృఢ విశ్వాస కోరి విషాయి ఛాడియా సేరా సే మాజియా ముఖే బోలో హరి హరి.
ప్రియమైన సోదర, దయచేసి శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభువులను సుదృఢమైన విశ్వాసంతో ఆరాధించు. ఈ మార్గము ద్వారా కృష్ణ చైతన్యవంతుడు కావాలంటే ఇంద్రియ భోగాన్ని విడిచిపెట్టాలి. ఇతర వాంఛలు లేకుండా కేవలం హరే కృష్ణ హరి హరి అని కీర్తన చేయాలి. देखो रे भाई त्रिभुवने नाई ए मोनो दयाल धाता पशु पाखी जरे पाषाण विधरे सुनी जरा गुणगाथा. ప్రియమైన సోదరా, దీన్ని చూసి పరీక్షించు. శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభు వంటి వారు త్రిభువనాలలో ఎవ్వరూ లేరు. వాళ్ళు కరుణాపూరిత గుణాల గూర్చి విని పశుపక్షువులు కూడా ఏడుస్తాయి మరియు రాళ్ళు కూడా కరిగిపోతాయి. సంసారే మాజియా రోహిలి పోడియా से पदे नहीं लो आशा आपन कर्म गुंजाए सामना कोहाये लोचन दासा. కానీ లోచన దాస్ తాను ఇంద్రియ భోగములో చిక్కుకొని పోయానని విచారిస్తూ ఉన్నారు. నాకు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద మహాప్రభువుల పాదపద్మాల పట్ల ఆసక్తి లేదు కాబట్టి మృత్యురాజైన యమరాజు నన్ను ఈ ఉద్యమానికి ఆకర్షితుడు కానివ్వకుండా శిక్షిస్తూ ఉన్నారు. ఈ సంకీర్తనని లోచన దాస్ ఠాకూర్ తన చిట్ట చివరి సమయంలో రచించడం జరిగింది. లోచన్ దాస్ ఠాకూర్ అంటే మన యొక్క ఆచార్య పరంపరలో ఒక గొప్ప ఆచార్యులు. ఆయన యొక్క మృత్యు సమయం అవుతున్నప్పుడు ఆయన చెప్తున్నారు, చిట్ట చివరి చరణంలో ఏం చెప్తున్నారంటే, లోచన్ దాస్ ఠాకూర్, నాకు ఈ సంసారే మజియా రోహిలి కోడియా అంటే ఈ సంసార సుఖాల పట్ల అత్యంత ఆసక్తి కలిగిపోయి ఉన్నాను నేను. అంటే ఒక గొప్ప భక్తుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చూడండి. మనం ఏమనుకుంటామంటే నేచురల్ గా మనలో ఏ సద్గుణాలు లేకపోయినా సరే నేను చాలా శుద్ధ భక్తుడిని అని మనకి మనం డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. అంతే కదా, మనకి మనమే డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. నువ్వు ఎంత స్థాయి భక్తుడివి అంటే, గురు మహారాజ్ ఒక పుస్తకం రచించారు. ఆ పుస్తకం పేరు వైష్ణవ కే అంటే నీవు ఎటువంటి భక్తుడివి. ఆ పుస్తకం యొక్క అర్థం, ఆ పుస్తకం చదివితే మన స్థాయి ఏంటో అర్థమైపోతుంది, మనం ఎంత స్థాయిలో ఉన్నామని. జనరల్గా మనం అందరూ ఏం చేస్తూ ఉంటాం, ఆయన ఎటువంటి భక్తుడు అంటే మనం జనరల్గా ఒక తీర్మానానికి వచ్చేస్తాం, ఆయన స్థాయి ఇది అని కొలిచి చెప్పేస్తాం. కానీ ఎవరి స్థాయినన్నా మనం కొలవాలి అంటే ముందు మన స్థాయి ఏంటో తెలుసుకోవాలి కదా, మనం ఎంత స్థాయిలో భక్తి చేస్తున్నాం అని తెలుసుకోవాలి కదా. ఆ విధంగా ఆ పుస్తకంలో నీవు ఎటువంటి భక్తుడివి అని తెలియపరుస్తూ ఉన్నారు, మనం ఎటువంటి వాళ్ళము. ఇక్కడ లోచన్ దాస్ ఠాకూర్ చాలా గొప్ప ఆచార్యులు అయినా సరే ఆయన ఏమంటున్నారంటే, ఈ సంసార బంధనాల పట్ల నాకు ఇంకా ఆసక్తి పోలేదు కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు పరమ కరుణ పాహిదుయి జన, పరమ కరుణామూర్తులైనటువంటి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభువులు వాళ్ళంత కరుణ కలిగి ఉన్నారు. అటువంటి వారి పట్ల నేను ఆసక్తి కలిగి లేకుండా ఉన్నాను నేను. కాబట్టి నన్ను ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆసక్తి లేదు కాబట్టి మృత్యురాజు అయినటువంటి యమరాజు నన్ను ఈ ఉద్యమానికి ఆకర్షితుడు కాకుండా శిక్షిస్తూ ఉన్నాడు.
అంటే ఏ ఉద్యమం ఇది? కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరు ఉంటారు అంటే కృష్ణ భక్తులు ఉంటారు. కాబట్టి కృష్ణ భక్తులకి నేను ఆకర్షితులు కాకుండా యమరాజు నన్ను దూరం చేసేస్తున్నాడు. ఈ విధంగా లోచన్ దాస్ ఠాకూర్ ఎంతో వినయంతో విధేయతతో వేడుకుంటున్నారు. సో రేపు నిత్యానంద త్రయోదశి. అసలు ఎవరు నిత్యానంద మహాప్రభు? ఎవరికైనా తెలుసా? నిత్యానంద మహాప్రభు తెలీదా? ఎవరు నిత్యానంద మహాప్రభు? త్రినాథ్ చెప్పావు. లేగు లేచి నుంచొని చెప్పు. ఎవరు నిత్యానంద మహాప్రభు? బలరాముడే నిత్యానంద మహాప్రభు. ఎవరికి సోదరుడు? మీరు చెప్తారా మనల్ని? ఎవరికి సోదరుడు? ఎక్కడ పుట్టారు నిత్యానంద మహాప్రభు? అది మనం అందుకే సేవకు ఆకర్షితులు అవ్వట్లా, భక్తికి ఆకర్షితులు అవ్వట్లా. ఎందుకంటే అసలు మన ఉద్యమానికి మూల కారకులైనటువంటి వ్యక్తి కోసం తెలుసుకోకపోతే, నువ్వు ఇంట్లో ఉంటావు, జనాభా లెక్కల వాడు వస్తాడు, మీ నాన్న పేరు ఏంటి అంటే తెంగర చూపులు చూస్తే, ఎర్రి చూపులు చూస్తే వాడు నిన్నేమనుకుంటాడు? ఏమనుకుంటారు మనల్ని? సో మన తండ్రి నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు యొక్క సోదరుడు, మన ఉద్యమానికి మూల కారకుడు. బయట ఎవరు అడుగుతారు, ఏం చెప్తారు సమాధానం? నిత్యానంద మహాప్రభు సాక్షాత్ బలరాముడు, సాక్షాత్ బలరాముడు నిత్యానంద మహాప్రభు. బలరాముడు మనందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు స్వయం ప్రకాష్ అంటారు. శ్రీకృష్ణుడు స్వయం ప్రకాష్ అంటే కృష్ణుడికి ఎక్కడి నుంచి శక్తి రావాల్సిన అవసరం లేదు. కృష్ణుడు తనలోనే అనంతమైనటువంటి శక్తిని నింపుకొని ఉన్నాడు. స్వయం ప్రకాష్ అంటారు. బలరాముని ఏమంటారంటే వైభవ ప్రకాష్ అంటారు. వైభవ ప్రకాష్. బలరాముడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆయన వైభవాల ద్వారా ఆయనకి శక్తి లభిస్తుంది. మరి బలరాముడు ఎప్పుడు అవతరిస్తాడు అంటే, ఎప్పుడెప్పుడు భగవంతుడు ఈ భూమి మీద అవతరించినప్పుడల్లా భగవంతుడిని ఆనందింప చేయడానికి ఆయన రామావతారం తీసుకుంటే లక్ష్మణుడిగా వస్తాడు. కృష్ణావతారాన్ని తీసుకుంటే బలరాముడిగా వస్తాడు. కలియుగ దైవము, ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతరిస్తే ఆయన శేషాచల పర్వతాలుగా అవతరిస్తాడు. ఆయన శ్రీ మహావిష్ణువుగా అవతరిస్తే ఆయన అనంత శైలుడిగా అవతరిస్తాడు, అనంత శేషుడిగా అవతరిస్తాడు. ఇదంతా దేనికోసం అంటే భగవంతుడికి సేవ చేయడం కోసం, భగవంతుడికి సేవ చేయడం కోసం. మనందరికీ తెలుసు, రామాయణంలో రెండు విషయాలు మనకి గుర్తొస్తాయి. రామాయణంలో రాముడి యొక్క వృత్తాంతాన్ని చూసినట్లయితే, రాముడిని అరణ్యానికి పంపిన వారు ఎవరు? కైకేయి. కానీ కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం. కైకేయికి మనం అందరం అనుకుంటాం రాముడు అంటే ఇష్టం లేదు, అందుకు బహుశా తన యొక్క కొడుకుని సింహాసనం మీద కూర్చోబెట్టాలి, అందుకని రాముడిని ఈ విధంగా పంపించింది. కానీ నిజానికి కైకేయి యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? రాముడిని అరణ్యానికి పంపించాలని కాదు, రాముడి యొక్క పాదుకులే ఈ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా రాముడు ఏ విధంగా చేస్తాడని చూపించాలి ప్రపంచానికి. రాముడు
రాముడి యొక్క పాదుకులే ఎంత సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఇంకా రాముడు ఏ విధంగా పరిపాలిస్తాడని చూపించాడు. అది కైకేయి యొక్క ప్లాన్. రాముడి యొక్క గొప్పతనం యావత్ ప్రపంచానికి తెలియపరచాలి కాబట్టి ఆయన అరణ్యానికి వెళ్తే ఇక తెలుస్తుంది, ఆయన మహల్లో కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. అందుకు ఒక్కొక్కసారి శుద్ధ భక్తులు ఈ విధమైనటువంటి తాపాన్ని తీసుకుంటారు, ఆ విధంగా కైకేయికి ఎంత ఇష్టం అంటే ఉదయాన్నే నిద్ర లేచే ముందు రాముడి ముఖాన్ని చూడకుండా నిద్ర లేచేది కాదంట కైకేయి. రాముడి ముఖాన్ని కూడా చూడకుండా నిద్ర లేచేది కాదు. కానీ ఎంతటి తపస్య, ఎంతటి కష్టాన్ని తీసుకున్నాడు రాముడు. ఇందులో రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఈరోజు సమాజంలో గొడవలు దేని మూలంగా వస్తున్నాయి? ఎవరెవరికి మధ్య వస్తున్నాయి? దాయాదుల మధ్య కదా గొడవలు వచ్చాయి. పాకిస్తాన్ మనకు అన్నదమ్ములే కదా, మనలో భాగం మనకు అన్నదమ్ములే కదా అవుతారు వాళ్ళు కూడా. వాళ్ళకి మనకి గొడవ. బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళకి మనకి గొడవ. పాండవులకి కౌరవులకి, మన ఇంట్లో మన అక్క చెల్లెలకి కూడా గొడవలు అవుతున్నాయి కదా. అన్నదమ్ములకి గొడవ అవుతుంది కదా. గొడవలు అనేది మనకి కదా. కానీ భార్యాభర్తల గొడవలు అవుతున్నాయి, అన్నదమ్ముల గొడవలు అవుతున్నాయి. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగింది కూడా వీరిద్దరి మధ్య జరిగినాయి, కుటుంబాల మధ్య జరిగినాయి యుద్ధాలు, ఒకే కుటుంబం వాళ్ళ మధ్య జరిగినాయి యుద్ధాలు. అయితే రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, రాముడు అరణ్యానికి ప్రవేశించగానే సీతాదేవి మారు మాట లేకుండా సిద్ధమైపోయింది. మీరు మీ వెనకాల, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటారు. కానీ ఈరోజు భార్య అలా ఉన్నారా? నువ్వు ఎట్టకపోతే పో, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. సమానత్వం అన్నప్పుడు ఏడ్చింది కదా, నీకేం తక్కువ నాకేం తక్కువ. కానీ సీతాదేవి అలా లేదు కదా. అందుకని మహాసాత్వి సీతామాత, మహాసాత్వి. అందుకు రావణుడు కనీసం సీతాదేవి యొక్క బోటిని కూడా తాగలేకపోయాడు. ఆ విధంగా అనుసరించాలంట భార్య భర్తని. అప్పుడే ఆవిడ పతివ్రత అవుతుందంట. అప్పుడే అంటే అనుసరించమంటే ఇంకా భర్త ఎక్కడికి వెళ్తే వెనకాల కాదు. భర్త కష్టంలో వెళ్ళినప్పుడు వెనకాల బయలుదేరాలి. మాడికి నేను వెనకాల వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అన్నట్టు కాదు. ఈ విధంగా కాదు. భర్త కష్టాల్లో ఉండేటప్పుడు వెనకాల వెళ్ళాలి. సుఖాల్లో అందరూ వస్తారు, కష్టాల్లో ఉండేవాడు కృష్ణుడు సుఖాలన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు ద్వారకే. కష్టాలు ఇచ్చి కష్టాల్లో పట్టుకోవాలి కృష్ణుడు ఉన్నాడు. అందుకు కుంతి మాకు చెప్తుంది, నాకు ఈ కష్టాలు ఏమి పెద్ద నొప్పి లేదు కాబట్టి నాకు ఆ కష్టాలు మాకు ఇచ్చేయండి, ఎందుకంటే మీరు ఉంటారు కాబట్టి. ఇంకా రెండో విషయాన్ని చూసినట్లయితే, లక్ష్మణుడు ఈరోజు ఒక సెంటు భూమి కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. నువ్వెంత అంటున్నారు. కానీ లక్ష్మణుడు అందులో ఒక వివాహితుడు అన్నగారితో వెనకాల ప్రయాణం అయిపోయాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రుడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు? 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఈ 14 సంవత్సరాల వనవాసంలో లక్ష్మణుడు కనురెప్ప కూడా వేయలేదట. ఇది కదా నిజమైన సోదరుడు అంటే. ఇది నిజమైన అన్నం మీద ప్రేమ అంటే ఇది కదా. కనురెప్ప కూడా వేయలేదంట. అందుకు లక్ష్మణుడు యొక్క నిద్ర ఎవరు చేశారంటే ఊర్మిళాదేవి చేసింది. మనందరికి చిన్నప్పుడు ఒక పాట ఉండేది, ఊర్మిళాదేవి నిద్ర. మరి ఆవిడెందుకు ఆ విధంగా నిద్రపోయిందంటే, ఎప్పుడైతే స్త్రీకి భర్త లేడో, స్త్రీ భర్త దగ్గరలో లేడో,
కనీసం ఆ స్త్రీ ఇతరులకు ఎవరికి కూడా కనిపించదు. అమ్మయ్య మా ఆయన వీడు హ్యాపీగా తిరగచ్చు అన్నట్టు కాదు. సో ఆయన నిద్ర కూడా ఇవి చేసేసింది. అందుకని 14 సంవత్సరాలు నిద్ర లేగలేదు ఆవిడ. నిద్ర లేగలేదు. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి చూడండి. ఒక భర్త యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటటువంటి మహాసాధ్యమైనటువంటి భార్య, భర్త సోదరుడి యొక్క అన్న యొక్క అడుగు జాడల్లో నడుచుకునేటువంటి గొప్ప సోదరుడు, అన్న యొక్క ఆజ్ఞను కించిత్ కూడా శిరసావించి అంటే ఎదురు చెప్పకుండా నిలిచినటువంటి భరతుడనే మరొక సోదరుడు. ఎంత గొప్ప వ్యక్తులు కలిగినటువంటి మన భారతదేశం, మన సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి. మనం ఎవరినైనా ఉదాహరణ తీసుకోవాలంటే రామ లక్ష్మణుని తప్ప మనకు ఎవరిని తీసుకోవాల్సిన పని లేదు. నిన్న కాక మొన్న పుట్టినటువంటి చెంచాగాళ్ళు మనకు అవసరం. సినిమా హీరోలు వాళ్ళ దగ్గర ఏం క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి. నిన్న ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. మనందరికీ తెలుసు, సినిమాలో 5,000తో 5 బాణాలు వేసేస్తున్నాడు ఒక హీరో. ఆ సినిమా షూటింగ్ లో ఎలా తీస్తున్నారంటే వీడు ఎలా అంటున్నాడు అంతే, బాణం లేదు, పొలం లేదు. అసలు వాళ్ళని మనం ఉదాహరణ తీసుకోవాల్సిన పని ఏముంది? వాళ్ళని ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీరాముని ఉదాహరణ తీసుకోవాలి, లక్ష్మణుని ఉదాహరణగా తీసుకోవాలి, భరతుని ఉదాహరణగా తీసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడు కూడా భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు లక్ష్మణుడిగా అవతరించి అన్నగారికి సేవ చేస్తున్నాడు. మరి బలరాముడిగా అవతరించి ఏం చేస్తున్నాడు? బలరాముడిగా అవతరించి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక్కొక్కసారి కృష్ణుడు వధ చేస్తున్నాడు, ఈ రాక్షసుని సంహరిస్తున్నాడంట. ఆ రాక్షసుని సంహరించినప్పుడు కృష్ణుడు వెనకాల ఈ రాక్షసులు పరిగెడుతుంటే కృష్ణుడిని పట్టుకోవడానికి, ఆ రాక్షసుడు దగ్గరికి వచ్చేస్తుంటే బలరాముడు తన వైభవం ద్వారా తను ఏ విధంగా మారిపోయాడంటే వ్రజభూమిగా మారిపోయాడంట. వ్రజభూమిగా మారిపోయి కృష్ణుడికి రాక్షసుడికి మధ్య దూరం పెంచేసేవాడంట. ఆ దూరం పెంచడం మనగా రాక్షసుడు పట్టుకోలేకపోయేవాడండి కృష్ణుడిని. ఈ విధంగా సేవ చేసేవాడు. ఒక్కొక్కసారి కృష్ణుడు ఎన్నో కొండె పనులు చేస్తూ యశోదామాత కృష్ణుడిని బంధిద్దామని, మనందరికీ తెలుసు, యశోదామాత రోడ్డుకి కడుతున్నప్పుడు కృష్ణుడు వెనకాతల పరుగులు పెడుతుంటే, ఆ పరుగులు పెడుతున్నటువంటి సమయంలో యశోదామాత అలసిపోయి తన యొక్క కొప్పు మీద ఉండేటువంటి ఆ పువ్వులన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఆవిడ శరీరం అంతా కూడా కంపించిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి. ఆవిడ ఏ రకంగా కుంకుమ పువ్వు వర్ణం కలిగినటువంటి చీరని కట్టుకొని ఉంటే ఆవిడ శరీరం అంతా కూడా ఏ విధంగా చూడండి, మనం కుంకుమని పట్టుకుంటే మన యొక్క చేతులు కూడా ఆ కుంకుమ వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఆ విధంగా ఆవిడ శరీరం అంతా కూడా కుంకుమ వర్ణంగా మారిపోయిందంట. ఇదంతా చూసి బలరాముడు అనుకున్నాడంట, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తురాలైనటువంటి యశోదామాత కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆవిడ అలసిపోతుంది. అందుకని కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే, బలరాముడు ఏం చేస్తున్నాడంటే, ఈ దూరం తగ్గించాలని ఆ వ్రజభూమిగా మారిపోయి వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించేశాడు. కృష్ణుడు దొరికేసేలా చేసేసాడు. దూరం పెంచితే కృష్ణం కదా, పట్టుకోలేదు కదా. అందుకని ఆవిడ అలసటని తగ్గించడం కోసం ఇంకా తగ్గింది. ఈ విధంగా బలరాముడు కృష్ణుడికి వేళ సేవ చేస్తూనే ఉన్నాడంట. ఒక్కోసారి కృష్ణుడు అలసిపోయేవాడంట. పరిగెట్టి అలసిపోతుంటే ఆయనకి కాళ్ళ కింద ఆ వ్రజభూమిలో ఇవన్నీ కూడా గుర్చుకుంటుంటే కృష్ణుడు నడుస్తూ అలసిపోతుంటే ఆయనకి అలసట రాకూడదని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు,
బలరాముడు ఏం చేసేవాడంటే ఆ భూమిని మొత్తం సుదు మెత్తని దూదిలాగా చేసేసేవాడంట, దూది పిన్యంలా చేసేసేవాడంట. కృష్ణుడికి వాతావరణంలో చల్లదనం లేక గ్రీష్మ ఋతువు వచ్చినప్పుడు బృందావనం అంతా చాలా వేడి ఉంటుంది. ఆ వేడి కలిగినప్పుడు కృష్ణుడికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడం కోసం బలరాముడు ఏం చేసేవాడంటే బృందావనంలో చెట్లకుండే ఆకుల్లా మారిపోయేవాడంట. ఆ విధంగా బలరాముడు ఎల్లప్పుడూ కృష్ణుడికి సేవ చేస్తూనే ఉండేవాడు. అందుకని ఆచార్యులు కూడా చెప్తారు, కృష్ణ సేవలో వినియోగించబడే ప్రతి వస్తువు కూడా బలరామ స్వరూపము. కృష్ణ నామాన్ని కీర్తన చేస్తుంటే కృష్ణ నామ సంకీర్తనలో ఉపయోగించే కర్తాల బలరాముడు, కృష్ణ నామ సంకీర్తనలో వినియోగించేటటువంటి మృదంగ బలరాముడు, కృష్ణ సేవకి ఉపయోగించేటటువంటి భగవంతుడికి ఉపయోగించేటటువంటి ఆర్నమెంట్స్, పుష్పాలు, వస్త్రాలు, భగవంతునికి ఉపయోగించేటటువంటి వంటలో ఉపయోగించేటటువంటి పాత్రలు అన్ని కూడా బలరామ స్వరూపమే. అందుకే ప్రతి వస్తువుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ప్రభుజీకి చాదస్తం ఎక్కువ కాస్త అనుకుంటారు. చాదస్తం కాదు, అది బలరాముడు. మనం ఎప్పుడైతే భగవత్ సేవ నుంచి బలరాముని మనం దూరం చేస్తున్నామో, కృష్ణుడు బలరాముడిని వదిలి ఒక క్షణమైనా లేడండి. రాముడు ఉన్నాడా? లక్ష్మణుని వదిలి లేదు. మనం ఆ విధంగా కానీ చేసినట్లయితే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ విధంగా బలరాముడు ఎప్పుడు కృష్ణుడికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మరి అదే బలరాముడు శ్రీకృష్ణ భగవానుడు స్వయం కృష్ణ శ్రీ చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు ఈ భూమి మీద వంగదేశంలో ఆయన 500 సంవత్సరాల క్రితం సచీమాత, చైతన్య మహాప్రభు తండ్రి పేరేంటి? జగన్నాథ మిశ్రా. సచీమాత జగన్నాథ మిశ్రాకు శ్రీ చైతన్య మహాప్రభు 500 ఏళ్ల క్రితం నవద్వీపంలో జన్మించారు. మరి చైతన్య మహాప్రభు జన్మించడానికి ముందే శ్రీ నిత్యానంద మహాప్రభు ఏకచక్రపురము అనేటువంటి ఒక ప్రాంతంలో, అది కూడా నవద్వీప్ దగ్గరలోనే ఉంది, ఏకచక్రపురం అనేటువంటి ప్రాంతంలో హడాయి పండిట్, పద్మావతి దేవి అనేటువంటి 2 దంపతులకు శ్రీ నిత్యానంద మహాప్రభు జన్మించారంట. నిత్యానంద మహాప్రభు జన్మతోనే ఎలా ఉన్నారంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలా లేరు. ఆచార్యులు చైతన్య మంగళ అనేటువంటి ఒక పుస్తకంలో ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, కృష్ణుడికి బలరాముడికి వ్యత్యాసం ఏమిటి? కృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు. బలరాముడు కూడా దేవాది దేవుడు. బలరాముడు కూడా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సమానమైన వాడే బలరాముడు కూడా. ఇద్దరి శక్తికి ఏం వ్యత్యాసం లేదు. బలరాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా అంటే ఇద్దరు ఒకటే. బలరాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు. కానీ బలరాముడికి కృష్ణుడికి వ్యత్యాసం ఏమిటి? వాళ్ళు వర్ణన ఏ విధంగా ఉంది అంటే, బలరాముడు అప్పుడే ఆకాశంలో విచ్చుకున్నటువంటి మేఘంలా ఉంటాడంట. ఆకాశంలో అప్పుడే వచ్చిన మేఘం ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? తెల్లని వర్ణంలో ఉంటుంది. అప్పుడే వచ్చిన మేఘం. కానీ బాగా దట్టమైనటువంటి మేఘం ఎలా ఉంటుంది? వర్షంకి సిద్ధమైపోతున్న మేఘం ఎలా ఉంటుంది? నీల మేఘవర్ణం. అది కృష్ణుడు. మేఘమే, ఇద్దరు ఒకటే. అదే మేఘము కృష్ణుడికి ఎప్పుడు మారిపోయింది? కృష్ణ వర్ణంగా ఎప్పుడు మారిపోయింది? ఎప్పుడు మారిపోయిందంటే తను నిండా వర్షాన్ని నింపుకున్నాడు. అదేవిధంగా బలరాముడు కూడా కృష్ణ ప్రేమని సంపూర్ణంగా నింపుకున్నప్పుడు కృష్ణుడిగా మారిపోతాడు. కృష్ణుడిగా మారిపోతాడు. అందుకే ఇక్కడ చెప్తారు, ఈ సంకేతంలో ఏం చెప్తున్నారు? పరమ కరుణ పాహిరుడి జన నిధారి గౌరచంద్ర. పరమ
కరుణని కలిగి ఉన్నారు నిత్యానంద మహాప్రభు. ఎంతటి కరుణ అంటే ఈ జగత్తులో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా మోక్షాన్ని ఇవ్వాలి. ఇంకో సంగీతంలో కూడా చెప్తారు, ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సూపి తవ కృపా భోలే భాయి చైతన్య నితాయి. ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సూకి. ప్రేమ అనేటువంటి సాగరంలో తేలియాడుతూ ఉంటారండి నిత్యానంద మహాప్రభు. ప్రేమ అనేటువంటి సాగరం. ఏంటి ఆ ప్రేమ? కృష్ణ ప్రేమ. నితాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? బెంగాలీలో నితాయ్ అంట. నిమాయ్ అంటే ఏంటి? నిమాయ్ నీమ్ అంటే ఏంటి? వేప చెట్టు. వేప చెట్టు కింద పుట్టినవాడు నిమా. ఎదురున్నారు చూసారు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు కృష్ణ భగవాన్ సాక్షాత్. అందులో ఎడమ చేతిలో ఉన్నవారు గౌరాంగ మహాప్రభు నిమాయ్. అవతల పక్క నితాయ్. నితాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా? తీసుకో. ఏం తీసుకోవాలి? కృష్ణ ప్రేమని తీసుకోవాలి. ఎంతమంది కావాలి కృష్ణ ప్రేమ? కావాలంతా కృష్ణుడు ఉంది మీకు ఎవరికి? కృష్ణుడు లేకపోతే కృష్ణ అంటే కష్టము లేదు. తెలుసు కదా? కృష్ణుడు కావాలా కష్టము కావాలా? సో అందరికీ కావాలి కదా కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమని విరివిగా పంచడానికి వచ్చేసారు ఆయన. విరివిగా పంచడానికి. అయితే నిత్యానంద మహాప్రభు జన్మించిన తర్వాత ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఒకరోజు అంటే నిత్యానంద మహాప్రభు పట్ల అక్కడ ఏకచక్రపురంలో ఎంతమంది చూశారు? మాయాపూర్ దర్శనం చేస్తున్నారా? చూడలేదు. చెయ్యొద్దండి. మాయాపూర్ చూసిన వాళ్ళు చేయొద్దండి. సో ఎవరు చూడలేదు, చాలా మంది అక్కడక్కడ చూశారు. మాయాపూర్ చూస్తే అర్థమవుతుంది కృష్ణ ప్రేమని మనం తెలుసుకోవాలంటే మాయాపూర్కి వెళ్ళాలి. ఒకరోజు శ్రీపాద రామానుజాచార్యులు వారు, ఎవరు తెలుసా రామానుజాచార్యులు వారు? ఎవరండి చెప్పండి దయచేసి. రామానుజుల వారి యొక్క సమతామూర్తి ఉంది ఎక్కడ? మౌనవ్రతం మోగవ్రతం ఏమి ఉందా? గట్టిగా చెప్పండి ఒకసారి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా గట్టిగా హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే. పాట పాడుతున్నట్టు పెట్టుకుంది అవసరం. ఎవరు మాట ఇప్పట్లేదు కనీసం. అంటే మనసు అక్కడ ఉందన్నమాట. చక్కగా భోజనం టైం అయింది, వంటలు ఇస్తరేసారు, బెంగాలీ స్వీట్లు పెట్టారు, దాంట్లో అవన్నీ కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఇంకేమేమి మాట వస్తుంది. అయితే ఒకరోజు రామానుజుల వారి యొక్క తిరోభావ దినం నిన్నే తిరోభావ దినం అన్నారు. ఆ రామానుజుల వారు మనందరికీ తెలుసు సమతామూర్తి పరమ పూజ్య చిరంజీవి స్వామి వారు ఒక అత్యంత బృహత్కరమైనటువంటి ఒక పవితామూర్తి మనందరికీ తెలుసు ఉచ్చరికంలో పెట్టారు. చాలా అద్భుతం ఈ యుగంలో, అద్భుతం నిజంగా చెప్పాలి. అటువంటి రామానుజుల వారి కోసం మనం తెలియకపోతే ఎలా? ఆ రామానుజుల వారు ఒకరోజు పూరిని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుంటే ఆ పూరిలో సాంప్రదాయం, వాళ్ళు చేసే పూజలు,
వారు భగవంతుడితో వెలిగే విధానం ఇవి చూసి నచ్చక వాళ్ళందరినీ కూర్చోబెట్టి తిప్పేశారంట రామానుజులు. అసలు మీరు ఎవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి వ్యక్తితో భుజాన్ని చేసేస్తారండి మీరు. ఈ పాండాలు భుజాల మీద చేసేస్తారు. ఇప్పటికీ కూడా మనం జగన్నాథుడి అంటే వాళ్ళ ప్రేమ ఎటువంటిదంటే సాఖ్యభక్తి. ఫ్రెండ్షిప్ లో ఏముండవు కదా, ఒరే కొనే అన్నీ ఉండే. అందుకని వాళ్ళు భగవంతునితో ఆ విధంగా ప్రవర్తిస్తుంది. ఇది రామానుజుల వారికి నచ్చక వాళ్ళందరినీ తిడితే రామానుజుల వారు ఈ పాండవులకు ఏం చేయాలో తెలియక ఆ రాత్రి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళి జగన్నాథ స్వామి దగ్గరికి ఏడుచుకుంటూ చెప్తారు. దక్షిణ దేశం నుంచి రామానుజాచార్యుల వారిని ఒక ఆచార్యుల వారు వచ్చారు. ఆయన మేము మీకు చేస్తున్నటువంటి పూజా విధానం తప్పు, మీరు అలా ప్రవర్తించకూడదని మమ్మల్ని తిరుగుతూ ఉన్నారు, మాకు ఏం చేయాలి అని బాధపడి భగవంతుడు చెప్పుకుంటే జగన్నాథుడికి చెప్పుకుంటే జగన్నాథుడు ఆ రాత్రి రామానుజుల వారి కళ్ళలోకి వచ్చి నీకు పూరిలో ఉండే అర్హత ఒక క్షణం కూడా లేదని నుంచి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? రామానుజుల వారు అంటే ఎవరు? రామానుజ అంటే ఆయన లక్ష్మణుడే. అటువంటి వ్యక్తికే జగన్నాథుడు నీకు ఉండే అర్హత ఇక్కడ లేదు, నువ్వు ఇక్కడ ఉండేటువంటి సాఖ్య భక్తిని నేర్చుకోవాలి, మాధుర్య భక్తిని తెలుసుకోవాలి అంటే మాయాపూర్కి వెళ్ళాలి అని నవద్వీప్. ఆయన పొద్దున నిద్ర లేచి చూసేటప్పటికి మాయాపూర్లో ఉన్నారు, నవద్వీపంలో ఉన్నారండి. అందుకని ఎవరైతే నవద్వీపాన్ని దర్శనం చేసుకుంటారో, ఎవరైతే మాయాపూర్ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటారో వారికే కృష్ణ భక్తి అనేటువంటి ఇక్కడ వికసిస్తుంది. అయితే అటువంటి మాయాపూర్ కోసం మనం తెలుసుకోకపోతే ఏకచక్రపురం కోసం ఇంకా అసలు తెలుసుకోలేదు. వాళ్ళు ఎంత ప్రేమను కలిగి ఉన్నారంటే ఏకచక్రపుర వాసులు ఒకరోజు హడాయి పండిట్ ఇంటికి ఒక సాధువు వచ్చారంట. ఈ సాధువు సన్యాసి. ఆ సన్యాసి నిత్యానంద మహాప్రభుని చూసి చాలా యాక్టివ్, వెరీ యాక్టివ్. నిత్యానంద మహాప్రభు చిన్నప్పుడే అంత సేవలు చేస్తూ ఉన్నాడు. ఈ సాధువు చేస్తుంటే నిత్యానంద మహాప్రభు సేవలకు పిలిచి నాకు సేవకుడిగా పంపిస్తావని పోయి అంటే భయపడుతున్నాడు, అలాగే ఉన్నాడు. కానీ సాధువుకి సేవ చేయడం అంటే అత్యంత ఉన్నతమైనది, ఉత్తమమైనదని తెలుసుకొని నిత్యానంద మహాప్రభుని పంపించేస్తారు. నిత్యానంద మహాప్రభుని పంపిస్తే నిత్యానంద మహాప్రభుని చూసి నిత్యానంద మహాప్రభు ఏకచక్రపురాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏకచక్రపుర వాసులందరూ కూడా రోధిస్తూ ఉన్నారట. ఆ రోదనకి ఏకచక్రపురంలో ప్రవహిస్తున్నటువంటి గంగా ఒకవైపు ఉంటే వీళ్ళ కాలంలోంచి వచ్చేటటువంటి నీరు మనకు గంగగా మారిపోయిందట. అక్కడ ఉండేటువంటి జంతువులు, పక్షులు, చెట్లు, ఆఖరికి చెట్లు కూడా ఏడుస్తున్నాయంట. చెట్లు కూడా ఏడుస్తున్నాయంట. అంత ప్రేమను కలిగి ఉన్నాడు నిత్యానంద మహాప్రభు. అందుకే ఏమన్నారు? ప్రేమానంద స్థుతి. అంతని నిత్యానంద మహాప్రభు అంత ప్రేమను కలిగి ఉన్నారు. కానీ నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు ఈ జగత్తులో అవతరించారన్న విషయం తెలియగానే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభుకి అన్యాయంగా మారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తున్నారు. కానీ నిత్యానంద మహాప్రభు ఎలా ఉంటారంటే ఎప్పుడు నీలిరంగ వస్త్రాలు ధరించి ఉంటారు, బలరాముళ్ళ. నిత్యానంద మహాప్రభుని అందరూ అవధూత అంటారంట. అవధూతకి నో లిమిటేషన్స్, ఏమి నియమం లేవు. అవధూతకి నో లిమిటేషన్స్. మొన్న నేను కుంభమేళకి వెళ్ళాను. ఎంత అద్భుతంగా జరిగిందంటే కుంభమేళలో వసంత పంచమి రోజు వెళ్ళాం. ఆల్మోస్ట్ మన జరిగిన అమావాస్య ఎలా అయితే క్రౌడ్ ఉంటారో వసంత పంచమి కూడా అంతే క్రౌడ్ ఉంటారు. అక్కడ ఆ రోజు మేము ఒక చోట విడిది ఉన్నాం. నిజానికి ఏమీ ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళండి, ఏమీ ఏర్పాటు చేసుకోకుండా. కానీ భగవంతుడే అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అప్రంజి మాతాజీ ఉన్నారు. మాతాజీ ఒక మంచి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఒక మాతాజీ వారికి తెలిసినటువంటి ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు. అంటే మనం అన్ని చోట్ల నుంచి నేర్చుకోవాలి. అన్ని కూడా డివోటీస్
వచ్చిన భక్తుల పట్ల మనం ప్రేమను చూపించాలి, వాళ్ళకి ప్రేమగా ప్రసాదం సర్వ్ చేయాలి. వాళ్ళు ఎంత బాగా ప్రేమగా సర్వ్ చేసేవారు అనమాట. అయితే ఆయన ఆ అకామిడేషన్ ఇచ్చినటువంటి ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఇవాళ సంగమంలో స్నానం చేయలేరు, అంత హెవీ క్రౌడ్ ఉంటారు. ఈ క్రౌడ్ ఎలాంటిదంటే ఫోటో కూడా క్రౌడ్, ఫోటో అంటే కెమెరా కూడా తీయలేదంట క్రౌడ్, శాటిలైట్ నుంచి చిత్రాలు తీయాలి, అంత క్రౌడ్ ఉంటారు. మీరు సంగమంలో అయితే స్నానం చేయలేరు. తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరారు సంగమంలో. నేను ఇంకొక 2 రోజులు చక్కగా రోడ్లు కట్టుకుని ఉంటాను, దేవుడు కట్టుకుని ఉన్నాను. నాతో పాటు కౌశిక్ ఎవరో అనిల్ గారు, వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళు మంచి ఒక ఆయన స్పైడర్ మ్యాన్ లాగా, ఒక ఆయన సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ వేసుకొని వచ్చారు. అయితే అందరం కలిసి వెళ్తుంటే ఒక నాగ సాధువులు బృందం వెళ్తుందన్నమాట. అవుతుంది వాళ్ళందరూ ఆ బృందం వెళ్తుంటే మేము పరిగెట్టుకుని వెళ్తున్నాం వాళ్ళతో పాటుగా. వాళ్ళు చెప్పారు వాళ్ళతో పాటు వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతారు. మేము వెళ్ళాము, మీరిద్దరిని వెనకాల ఆపేశారు ప్యాంట్ ఉండవు. మేము ముగ్గురు వెళ్ళిపోయాము. నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా జీవితంలో ఇటువంటి ఆనందకరమైన సంఘటనలు ఎన్నో చూస్తుంటే కానీ ఇటువంటి ప్రత్యేకమైన సంఘటన ఏది చూడడం. నాకైతే ఎలా అనిపించిందంటే సాక్షాత్ ఆ పరమశివుడిగా చేతితో పట్టుకుని లాక్కెళ్తున్నట్టు అనిపించింది. సుమారు 5 కిలోమీటర్లు నడిచాం. 5 కిలోమీటర్లు ఎలా నడిచామో కూడా తెలియదు. అయితే ఒక చోట చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. నాకు అప్పటికి చెప్పులు ఉన్నాయి, నాకు నాతో పాటు నడిచే ఇద్దరికి కూడా చెప్పులు ఉన్నాయి. ఒక సాధు వచ్చి ఈ చెయ్యిని ఇలా పట్టి కొట్టాడు వెనకాల. కొట్టగానే వెంటనే చెప్పులు వేశారు. అంటే మనం ఆఫ్టర్ చెప్పులు ఎక్కడ దాచుకోవాలని ఆలోచిస్తుంటాం, కానీ వాళ్ళ జీవితాలు ఎలా త్యాగం చేశారు. ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా, ఇది బంధం. మన చెప్పుల కోసం బంధం, కానీ వాళ్ళకి ఏ అటాచ్మెంట్ లేదు. మనం అలా మారిపోవాలంటే ఎలా మారిపోతాం? బట్టలు ఇప్పుకున్నంత మాత్రాన్ని మనం నాయకత్వంలో అయిపోతామా? అయిపోం కదా. వాళ్ళకి దేని పట్ల అటాచ్మెంట్ లేదు, దేని పట్ల బంధం లేదు. వాళ్ళతో ఎప్పుడైతే చెప్పులు వదిలేసామో భగవంతుడు శివుడు ఆయన ఇలా పడుకొని తీసుకెళ్తున్నాడుగా. ఎక్కడ చేశామంటే ఎక్కడైతే ఈ 3 నదులు కలుస్తున్నాయో, ఎలా అంటే ఒక నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఎలా ఇస్తారు, ఆ అటు ఇటు బిఎస్ఎఫ్ జనాలను కాళ్ళు పట్టుకొని ఎవరు ఇందులోకి రాకుండా అందులో నడుచుకొని వెళ్ళాము. వెళ్ళి స్నానం చేయడం అక్కడ. సో చాలా అద్భుతం. మీ అందరి కోసం నీళ్ళు కూడా తీసుకొచ్చాను. 3 సార్లు అందులో స్నానం చేయడం జరిగింది. ఈ వీళ్ళందరినీ అవధూతులు అంటారు. వాళ్ళకి ఏమి నో లిమిటేషన్స్. మనం వాళ్ళు ఎందుకు బట్టలు వేసుకోలేదు, వాళ్ళు ఎందుకు వీడియోలు కలుస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని చెప్పడానికి లేదు. ఈ అవధూత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగానే ఉంటారు. వాళ్ళని ఈ భౌతిక జగత్తులో పాప కర్మ అనేటువంటిది ఎప్పుడు వెంటాడుతున్నారు. అందుకే నిత్యానంద మహాప్రభు అందరూ అవధూత అనేవారంట. నిత్యానంద మహాప్రభు ఏ విధంగా ఉండేవారంటే వాళ్ళంతా బంగారాన్ని ధరించుండేవారు. నిజానికి సాధువుకి బంగారం అవసరం కదా. వజ్రాలు, నిత్యానంద మహాప్రభు వేసుకునేటువంటి వజ్రాల హారాలు అవన్నీ వేసుకునేవారు. కానీ చైతన్య మహాప్రభు అలా కాదు. చక్కగా నున్నగా బోడి గుడ్డు పెట్టుకొని, సిగ పెట్టుకొని, కాషాయ వస్త్రాలు ధరించేవారు. అయితే ఒకరోజు చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఏంటి? యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. ప్రతి ఒక్కరికి కృష్ణ నామ ఉపదేశాన్ని చేయండి. ఎలా అంటే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టండి. తలుపు కొట్టి మీరు కృష్ణ నామాన్ని ఇవ్వండి. అయితే నిత్యానంద మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అవధూత కదా నిత్యానంద మహాప్రభు. అటువంటి గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే, అయ్యా కూర్చోండి, టీ కాఫీ తాగండి అని ఎంత ఆహ్వానిస్తాం మనం. నిత్యానంద మహాప్రభుకి ఇదే నచ్చలా. ఎవరి ఇంటికి వెళ్తే వాడు చక్కగా వెల్కమ్ చెప్తున్నాడు, నామం చేస్తా చేయండి అంటే చేస్తామంటున్నారు. ఇది కాదు కావాల్సింది. నిత్యానంద మహాప్రభుతో పాటుగా అసిస్టెంట్ ఎవరు వచ్చేవారంటే హరిదాస్ ఠాకూర్ వచ్చేవారు. హరిదాస్ ఠాకూర్కి బాగా తెలుసు రాక్షసుల జోలికి వెళ్ళాలని చాలా భయం.
ఎందుకంటే ఆయన 21 మార్కెట్ స్థలాల్లో కొట్టారు. ఇవన్నీ గుర్తున్నాయి నిత్యానంద హరిదాస్ ఠాకూర్. అప్పటికి హరిదాస్ ఠాకూర్కి నిత్యానంద మహాప్రభుతో పాటు వెనకాల అసిస్టెంట్ గా వెళ్ళడానికి వయసు చాలా ముసవాడు అయిపోయాడు. అప్పటికే హరిదాస్ ఠాకూర్ వెనకాలలో వెళ్తుంటే నిత్యానంద మహాప్రభు మనకి నిత్యానంద మహాప్రభు అంటారు, అంత కీక్ లేదు మనకి అన్నాడు. ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ మంత్రం జపం చేయండి అంటే చేస్తామండి, 4 దినాలు పాటించాలంటే పాటిస్తామండి అంటున్నాను. ఎలాగ పరమ మూర్ఖుడు, పరమ దౌర్భాగ్యుడు ఎవడున్నాడో ఈ జగత్తులో వెతుకుంటున్నాడు. ఎవడున్నాడంటే 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు బ్రాహ్మణులుగా పుట్టి డెకాయిడ్స్ అంటారు కదా, అటువంటి వ్యక్తులు బ్రాహ్మణులుగా ఉండి ఎటువంటి పనులు చేస్తున్నారంటే మాంసభక్షణ చేస్తున్నారు, మద్యాన్ని స్వీకరిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, మర్డర్స్ చేస్తున్నారు, ఇన్ని పాప పనులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఎంత పాప పనులు చేస్తున్నారు. నిత్యానంద మహాప్రభువు అనుకున్నారు, అయితే అటువంటి వారిని మార్చాలి. ఎవరో డివోటి మా శిక్ష గురించి చెప్పేవారు అనమాట. ఆయన తిరుపతి ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఈ కథ విని ఇన్స్పైర్ అయిపోయాడంట. బాగా ఇన్స్పైర్ అయిపోయి ఒక బార్లో ప్రచారానికి వెళ్ళాడంట. బార్, ఇలాంటి వాళ్ళకి ప్రచారం చేయాలని చెప్పి బార్కి వెళ్ళాడంట. వెళ్తే అప్పుడు ఆ శిక్షకుడు, నాయన నువ్వు అక్కడికి వెళ్తే మనం నిత్యానంద కాదు, మనం నిత్యానంద మహాప్రభు కాదు, మరియు హరిదాస్ ఠాకూర్ కాదు, నువ్వు జగాయి మొదలైన మారిపోతావు అని చెప్పి ఆయన లాక్కొని వచ్చాడు. అందుకని మనం కూడా ప్రచారం చేయడంలో మన యొక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి. కొంతమంది కేవలం ఆడవాళ్ళకే ప్రచారం చేస్తారు, అది మంచిది కాదు. ఆడవాళ్ళకి ప్రచారం చేయాలి, మగవాళ్ళకి ప్రచారం చేయాలి. ఇది ఎవరు లేని పరిస్థితుల్లో చేయొచ్చు, తప్పలేదు. సో అందుకని నేను లేడీ ప్లేసర్ అండి, స్పెషలిస్ట్ అన్నవాడు అలా ఉండకూడదు. సో కాబట్టి నిత్యానంద మహాప్రభు ఇటువంటి దొంగల దగ్గరికి వెళ్ళాలి ప్రచారానికి అని చెప్పి నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి. హరిదాస్ ఠాకూర్ ప్రయాణిస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ అంటున్నారు, నీకేమైనా పిచ్చి పడిందా, నువ్వు పిచ్చివాడువా, వాళ్ళ దగ్గరికి వెళ్తానంటే ఏంటి, వాళ్ళ సంగతి తెలుసు, నవద్వీపంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ జగాయి మాలయ సంగతి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రచారానికి వెళ్తావా అంటే నాకు పిచ్చావా, నువ్వు నన్ను పిచ్చివాడు అంటావా? పిచ్చివాడిని నేను కాదు, ఆయన. ఎవరు? మనకి ఆజ్ఞాపించాడు కదా, ఆయన పిచ్చివాడు. మనకి ఆజ్ఞాపించారు కదా, యారే దేకే తారే కహే. ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరు? చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు. ఆయన పిచ్చివాడు. ఆయన పిచ్చి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ఉద్ధరించాలి, అది ఆయన పిచ్చి. ఇది ఈ పిచ్చి ఉండాలి. ఈ పిచ్చి ఉంటే ఉద్ధరికి పడతాం. సో కాబట్టి నిత్యానంద మహాప్రభు తలుపు కొట్టే ఒకడు ఎవరా అని చెప్పి బయటకు వచ్చాడు, తాగేసినాడు ఫుల్గా. అప్పుడు నిత్యానంద మహాప్రభు, అయ్యా భవతి భిక్షాందే అంటే లోపల నుంచి వాళ్ళు ఏది దొరికినా బయట తీసిరేస్తారు. వాళ్ళు తాగి దొరుకుతున్నారు, తూగుతున్నారు, అనవసరమైనటువంటి చాలా భయంకరమైనటువంటి ఆ భాషని ప్రయోగిస్తున్నారు. హరిదాస్ ఠాకూర్ భయపడిపోతున్నాడు, నేను వెళ్ళిపోతాను అంటాడు. నేనేం చేయబడుకోవాలి. అప్పుడు మిమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చాను, మీరు మీ జీవితం ఇది కాదు, మీ జీవితాన్ని మీరు అద్భుతమైనటువంటి పూలపానులైన జీవితాన్ని వదిలిపెట్టి ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారు, మిమ్మల్ని ఉద్ధరించే వరకు నేను కథలు నిత్యానంద మహాప్రభు ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ దగ్గరికి. అప్పుడు నిత్యానంద మహాప్రభు వాళ్ళు అంటున్నారు, దయచేసి మీరిద్దరూ హరినామాన్ని జపించండి అనగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళు తాగుతున్నటువంటి కొండ పట్టుకొని మధార్ వాడు ఏం చేశాడంటే
నిత్యానంద మహాప్రభు యొక్క తల మీద కొలిసాడు గట్టిగా. నిత్యానంద మహాప్రభు తలలోంచి రక్తం అలా ద్రవంలా కిందకి జారిపోతుంది. వెంటనే ఈ పరిస్థితి చూసి చైతన్య మహాప్రభు ఎలా ప్రత్యక్షం అయిపోయారు తెలుసా? ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవంతుడు ఏ విధంగా చక్రధారి అయి అర్జునుడిని రక్షించడానికి భీష్ముడి మీదకి రథ చక్రాన్ని విసిరాడు చూసారా? సిద్ధమైపోయాడు చూసారా? భీష్ముడు అనుకున్నాడంట, కృష్ణుడిని చూసి భీష్ముడికి ఏం నచ్చలేదంట. కృష్ణుడు ఆ రథం మీద కూర్చొని చల్ 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 అని గుర్రాన్ని అంటుంటే ఇదేం నచ్చలేదంట. మనకి నచ్చుతుందో చెప్పండి? మనకి ఇష్టమైనటువంటి మంచి మాస్ సినిమా యాక్టర్ వాడు ఆ మాస్ సినిమా యాక్టర్ మనకి ఏదో దాన్ని ఏమంటారు, అదేదో సినిమాలో పాతది ఏదో అందులో కమల్ హాసన్ అది పాత్రాంశం వేసుకుంటే స్వాతంత్ర్యం నాకు కనిపిస్తే నచ్చుతుందా? మనకి నచ్చిన గంధం చక్ర స్మగ్లర్ స్వాతంత్ర్యంలో కనిపిస్తే నచ్చుతుందా? నచ్చదు కదా. మరి భీష్ముడికి కృష్ణుడు ఆ విధంగా కనిపిస్తే ఏం నచ్చలా. అందుకు భీష్ముడు ఏం చేశాడు తెలుసా? కృష్ణుడిని బాగా రెచ్చగొట్టేశాడు. కృష్ణుడిని రెచ్చగొట్టడం కోసం ఏం చేశాడు? అర్జునుడి యొక్క ధనుర్బాణాలని పడగొట్టాలని చెప్పి అర్జునుడు ధనుర్బాణాల మీద ఆ బాణం వేసేశాడు. అర్జునుడు బాణం వేశాడు. అర్జునుడు కిరీటం పడిపోయింది. అర్జునుడు చతికిల పడిపోయాడు. ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇంకా యుద్ధం అయిపోయింది అనుకున్నా. వెంటనే కృష్ణుడు తన రథం మీద నుంచి ఏ విధంగా అంటే ఒక కొదమ సింహం దూకినట్టుగా పైకి దూకేశాడు. దూకేసి తన రథం నుంచి చక్రాన్ని బయటికి తీసి భీష్ముడు మీదకి సిద్ధమైపోయాడు. కృష్ణుడు ఆవిడ ఏ విధంగా ఉన్నాడు తెలుసా? ఒక మత్తెక్కినటువంటి గజం ఏ విధంగా ఉంటుందో, అతి క్రోధమైనటువంటి సింహం ఏ విధంగా ఉంటుందో కృష్ణుడు యొక్క కురులన్నీ బయటకు వచ్చేసినాయి. ఆ సుదర్శన చక్రాన్ని ఆ భీష్ముడి మీదకి వేస్తూ ఉంటే అప్పుడు భీష్ముడు అంటున్నాడంట, స్వామి రండి, ఈ సందర్భం కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ విధంగా అక్కడ చైతన్య మహాప్రభు ప్రత్యక్షమైతే ఠాకూర్ భయపడిపోయాడు చైతన్య మహాప్రభు చూసి. చైతన్య మహాప్రభు అప్పటివరకు ఎలా ఉన్నారు? పరమ కరుణావతారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయోపరోమోరే, ఆయన పరమ దయాది, ఆయన ఒక పర్వతం లాంటి వాడు, దయాపర్వతం లాంటి వాడు. అటువంటి చైతన్య మహాప్రభు తన భక్తుడైనటువంటి ఆ నిత్యానంద మహాప్రభుకి గాయం అయితే తట్టుకోలేక సుదర్శన చక్రధారి అక్కడికి వచ్చేసాడు. ఆ నిత్యానంద మహాప్రభు ఏం చెప్తున్నారు తెలుసండి? చైతన్య మహాప్రభు కాళ్ళు పట్టుకొని దయచేసి వాళ్ళ అజ్ఞానంలో ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళ తప్పును క్షమించండి. మీరు సుదర్శన చక్రాన్ని పట్టుకొని వాళ్ళ యొక్క శిరశ్ఛేదనం చేయాలి అంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కడి యొక్క శిరశ్ఛేదనం చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ కలియుగంలో జగాయే. అంతే, ఒక చిన్న జగాయ్, ఒక చిన్న మాదాయ్, అంతే. అందరూ అల్లే, కలియుగంలో అందరూ అంతే. సత్యయుగంలో అంట ఎలా ఉండేదంటే భగవంతుడు ఈ ప్లానెట్ లో అవతరిస్తే రాక్షసుడు మరొక ప్లానెట్ లో అవతరించాడు. ఎక్కడ జరిగింది? వరాహ. ఈరోజు వరాహం అవతరిస్తాడా? వరాహ భగవానుడు ఎవరిని అవతరించడానికి వచ్చాడు? హిరణ్యాక్షుడు కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలలో లోభానికి ప్రతీక. లోభం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక 100 కేజీలు బంగారం దొరుకుతున్నా ఇంకా కావాలి, 3 రూపాయలు క్యాష్ సంపాదించినా ఇంకా కావాలి. ఈ భూమిలో, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త బంగారాన్ని మొత్తం, స్వర్ణాన్ని, వజ్ర వైడూర్యాన్ని మొత్తం దొంగిలించేశాడు. దొంగిలించి ఇంకా సరిపోయినట్టు భూమిని తీసుకెళ్లి అధపాతాళంలో, ఎక్కడ కారణ సముద్రం అట్టడుగు ప్రాంతం, మలిన వ్యర్థాలు ఉండేటువంటి ప్రాంతంలో పడేసాడు తీసుకెళ్ళి. అందుకు భగవంతుడు ఆ భూమిని, అంటే మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి భూమి,
రక్షించడం కోసం ఈ అద్దాలలో తిరిగేటటువంటి జంతువుగా వరాహ భగవానుడిగా అవతరించాడు. ఆయన ఒక ప్లానెట్ లో అవతరించాడు, హిరణ్యాక్షుడు మరొక ప్లానెట్ కదా. కలియుగం సత్యుగంలో అలా జరిగింది. తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా భారతదేశంలో అవతరిస్తే రావణుడు వేరే ఖండంలో అవతరించాడు, పక్కన ఖండంలో శ్రీలంక. తర్వాత వచ్చి ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగంలో శత్రువు ఎక్కడ పుట్టాడు? సొంత కుటుంబంలో. ఎవరు? సొంత కుటుంబంలో. పాండవులు కౌరవులు. అది ఇప్పుడు కలియుగంలో ఈ శత్రువు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అంటే మన హృదయంలోనే రావణుడు, మన హృదయంలోనే లక్ష్మణుడు, మన హృదయంలోనే రావణుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, శిశుపాలుడు, దంతవక్రుడు అందరూ ఇక్కడ ఉన్నారు. అని చెప్తారు. అరిషత్ వర్గములను ఎదిరించాలి అంటే వాటి నుంచి తప్పించుకోవాలి. ఏమిటి అరిషత్ వర్గములు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శత్రువు ఉన్నాడు. ఈ 6 శత్రువులు, 6 రాక్షసులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు బయట ఉండేవారు, ఆ తర్వాత వేరే ఖండంలో ఉండేవారు, ఆ తర్వాత వేరే ప్లానెట్ లో ఉండేవారు. అందరూ ఇక్కడే ఉన్నారు. అందుకు నిత్యానంద మహాప్రభు చెప్తున్నారు, ఇక్కడ మీరు జగాయమదాన్ని కానీ శిక్షించాలి అంటే, వారి యొక్క శిరశ్ఛేదనం చేయాలంటే కలియుగంలో ప్రతి ఒక్కరి శిరశ్ఛేదనం చేయాల్సిందే అని చెప్పి చైతన్య మహాప్రభుని నిత్యానంద మహాప్రభు వేడుకుంటున్నారు. అంటే అంతటి పాపము చేసినటువంటి వ్యక్తుల్ని కూడా ఆయన రక్షించడానికి సిద్ధమైపోయారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు యొక్క దయ, నిత్యానంద మహాప్రభు యొక్క కరుణ చూసి మీరందరూ కూడా మన భక్తులుగా మారుతున్నారు. ఆ జగాయనే మనం జగదానంద పండిట్ అంటాం. సో ఈ విధంగా నిత్యానంద మహాప్రభు తన యొక్క దయని కలిగి ప్రతి ఒక్క భక్తుడికి కూడా కృష్ణ ప్రేమని ప్రసాదిస్తారు నిత్యానంద మహాప్రభు. అందుకని ఆ నిత్యానంద మహాప్రభు అవతరించినటువంటి శుభతిథి రేపు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరినామ జపం బాగా చేయండి. హరే కృష్ణ. మీ అందరికీ కూడా కుంభమేళా నుంచి బ్రహ్మముహూర్తంలో స్వీకరించినటువంటి త్రివేది సంగమం యొక్క జలం తెచ్చాను. ప్రతి ఒక్కరికి చరణామృతంగా ఇస్తాము, ప్రోక్షణ కూడా చేస్తాము. అందరూ కూడా లైన్ లో కూర్చొని అందరి దగ్గరికి రండి. హరే కృష్ణ. శ్రీ నిత్యానంద మహాప్రభుకి జై, శ్రీ గౌరాంగ మహాప్రభుకి జై, నిత్యానంద త్రయోదశి మహామహోత్సవకి జై, జై గౌర ప్రేమానందే. హరి హరి బోల్. నెక్స్ట్ వీక్ కూడా సండే క్లాస్ ఉంటుంది. నేను లేకపోవచ్చు, కానీ సండే ప్రవచనం ఉంటుంది. అందరూ కూడా రండి, అటెండ్ అవ్వండి. హరే కృష్ణ. అందరూ కూడా అభయ చరణ్ కోసం ఒక మాల జపం చేయండి. తను చాలా చిన్న పిల్లవాడు, కానీ చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాడు. సో తన చెయ్యి ఈ లిగ్మెంట్ ఉంటుంది కదా, ఇది కట్ అయిపోయింది అన్నమాట లోపల ఎముక. సో పడిపోయాడు. కాబట్టి తనకి హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు నిన్నైతే డిశ్చార్జ్ చేశాము. అయితే చాలా పెయిన్ అనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టి కట్టేశారు అనమాట. చిన్న పిల్లడు, వాడికి మూడు సంవత్సరాలు అంతే వాడు. సో మనకి ఇట్లా కడితేనే మనం చాలా ఇబ్బంది పడతాం. సో చాలా ఏడుస్తున్నాడు, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. సో కృష్ణుడు వాడికి ఎందుకంత కష్టం పెట్టాడో మరి. సో అందరూ కూడా ఒక మాల జపం చేయండి అభయ చరణం కోసం. హరే కృష్ణ.